ఫిషర్మ్యాన్స్ సేవా కార్యక్రమం కింద మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇవ్వడం లైవ్లీహుడ్ కోసం వాళ్ళకి ఎప్పుడైతే సంపద వాళ్ళకి రాదో ఆ టైంలో 20,000 భరోసా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. దానికి మీ అందరి తరఫున ఫిషర్మ్యాన్స్ అందరి తరఫున కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చేవాళ్ళు, అది కూడా అందరికీ అందేది కాదు. కానీ ఈసారి ఆ సమస్య లేకుండా ప్రతి ఒక్క ఫిషర్మ్యాన్ ఫ్యామిలీకి కూడా 20,000 అందేలాగా మేమందరం కూడా చేస్తాం. మీ అందరికీ తెలుసు, మత్స్యకారుల గురించి ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అన్నిటితో పాటు కూడా. సో ఈ సమస్యను కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కార మార్గం చూస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు లాంచ్ చేయబోతున్నారు. మీ అందరికీ తెలిసిందే, ఇందాక చాలా చక్కగా గడిచిన 10-15 సంవత్సరాల్లో ఏదైతే ఈ 2 నెలల కాలంలో ఈ బ్యాన్ పీరియడ్లో ప్రభుత్వాలు ఎట్లాంటి సహాయం చేయడం మొదలుపెట్టాయి అనేది చెప్పారు. ముందు 30 కేజీలు రైస్ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత మొట్టమొదటిసారిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 14-15 సీజన్లో 2,000 రూపాయలు ఇవ్వడం, తర్వాత దాన్ని 4,000 చేయటం, మళ్ళీ అది గత ప్రభుత్వంలో 10,000 చేయటం. కానీ ఇప్పుడు ఒకేసారి డబల్ చేసి 20,000 రూపాయలు. కాలగమనంగా కొంచెం అన్ని పెరుగుతూ ఉంటాయి కాబట్టి, అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టు ముందుగానే గుర్తించి 20,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు అందరి సమక్షంలో అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మత్స్యకారులందరికీ కూడా ఇది చేయడం ఎంతో నిజంగా ఒక మంచి కార్యక్రమం. మీ ఖాతాలో వచ్చే విధంగా, అంటే ఒకే విడతలో వచ్చే విధంగా ఇవ్వబోతున్నారు. దీని సుమారుగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారుగా 4,89,00,000 8 కోట్ల వరకు రూపాయలు కేవలం ఈ కార్యక్రమం ద్వారానే మనకి డబ్బులు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. ఇది మీ ప్రామిస్ కింద చెప్పారో అది ఇచ్చేస్తారు. రెండోది, పవర్ కూడా రూపాయిన్నర డొనేషన్తో సంబంధం లేకుండా, ఆక్వాజోన్తో సంబంధం లేకుండానే రూపాయిన్నరకే యూనిట్ పవర్ కూడా త్వరలోనే ప్రభుత్వాన్ని మనకి ఇవ్వబోతుంది. అది తెలిసి ఉండకపోవచ్చు. గడిచిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేరుగా నేను వివరించడం జరిగింది. కన్సర్న్ ఒకదాని తర్వాత పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తా ఉంటుంది ప్రభుత్వం. దాంట్లో భాగంగా 20,000, తర్వాత యూనిట్ పవర్ రూపాయిన్నరకి మనకు ముఖ్యంగా పులికాట్ ముఖద్వారం కూడరాయి దరువు దగ్గర తీయటం, ఇట్లాగా అన్ని విధాలుగా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజైతే మరొకసారి మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమం మీ అందరి కోసం చేస్తున్న ముఖ్యమంత్రికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చేసినటువంటి శాసనసభ్యులకు కూడా మరొకసారి